ఈరోజు నేనైతే మునక్కాయలు అండ్ చికెన్ వేసి కర్రీ అయితే చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేశారంటే మీకు కూడా నచ్చేస్తుందండి. పక్కనైతే ఇంకా చూడండి చాలా టేస్టీగా ఉంది, చూశానండి. దీంట్లో చింతపండు కూడా వేస్తారండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు బీట్రూట్ హల్వా చేయమని చెప్పారండి. ఇంకా ఈ పాలు అయితే ఉన్నాయి కదా, వీటితోటే చేస్తానండి నేను. ఇవన్నీ ఇలా హల్వా లాగా కవ్వా లాగా చేసేస్తానన్నమాట. ఇలా ట్రై చేశానండి. అన్నం అయితే చేసేసాను. టుడే అంతా అయిపోయింది. ఇది చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మా వారు చేయమని చెప్పింటే చేశానన్నమాట. బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి, ఇది మీకు రెసిపీ కావాలి అంటే కనుక నేను పోస్ట్ చేస్తానండి. మీకు చాలా బాగుంటుంది. మునక్కాయలు కూడా చూడండి. ఓకే.